ములుగు జిల్లా తాడ్వాయి మండలం బీరెల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి తరపున మంత్రి సీతక్క ప్రచారం నిర్వహించారు. సర్పంచ్ అభ్యర్థి వంగిరి అనసూయ సదానందాన్ని గెలిపించాలని కోరారు. ఉంగరం గుర్తు కోటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని సీతక్క కోరారు. తప్పకుండా మీరు మన అభ్యర్థి అనసూయ అక్క ఉంగరం గుర్తు వార్డు మెంబర్లను గెలిపించుకొని రండి. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు జెడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, ఎంపీ ఉండే, జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే, గవర్నమెంట్ ఉండే. కానీ వాళ్ళు ఈ రోజు ఏ పదవులలో లేరు. ఆ రోజు ఉన్నప్పుడే ఇల్లు రాలేదు, అంత అవకాశం ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి ఏం తెచ్చిస్తారు? ఏమి ఇవ్వలేరు. ఆ రోజు నేను ఎమ్మెల్యే గుండి ఫైట్ చేసిన, ఈ రోజు అటు వైపు ఎమ్మెల్యే లేరు, జెడ్పీటీసీ లేరు, ఎంపీ లేరు, ఏం లేదు. ఒక సర్పంచ్ గెలవడంతో వాళ్ళు చేసేది కూడా ఏం లేదు. మళ్ళీ ఈ నియోజకవర్గ బిడ్డగా నాకు ఒక గొప్ప వరం పంచాయతీరాజ్ శాఖ. ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీకి అత్యధికంగా నిధులు తీసుకొచ్చి నా ఊర్లన్నీ నా రాజ్యం అంతా మంచిగా చేసుకోవాలని నేను కలలు కంటా ఉన్నా. కాబట్టి ప్రతి ఊర్లో మనం పెట్టిన సర్పంచులు ఉంటే మీరు కూడా అక్క నువ్వు పంచాయతీరాజ్ మంత్రివి, మాకు సర్పంచ్ల మీద మంత్రివి, మాకు ఎక్కువ నిధులు అంటే కూడా నేను ఈ ఊర్లన్నీ తెలుసు కాబట్టి ఇవ్వడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటా. కాబట్టి అందరూ నేను బహిరంగంగానే శ్రీనివాస్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పటికైనా దయచేసి పార్టీ నిర్ణయించిన అభ్యర్థితో కలిసి పనిచేయండి. తప్పు కాదు. ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనకకంటారు. 2 అడుగులు వెనకకేసేది ఎందుకు? మళ్ళీ ఒక 4 అడుగులు ముందుకు నడవడానికి. కాబట్టి ఒక పట్టు విడుపుతోటి అందరూ యునానిమస్ గా కార్యకర్తలు అందరూ అవుతున్నారు. కాబట్టి మనం కూడా చేసి నీకేం కావాలి, నీకు కష్టం కన్నీళ్ళు చెప్పుకో, నీకు సీనియర్ గా నేను గౌరవిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ గుర్తు మీద మీకు ఆ ముద్ర ఇస్తారు, ఆ ముద్రను దీని మీద కొట్టాలి. కొట్టండి, నేను ఇల్లు తిరిగి చెప్పండి. అట్లా ఇట్లా ఇట్లా ముద్ర వేస్తారు, లోపల చిన్నగా కనబడుతుంది. దాన్ని మనము ఇట్లా మలవాలి, ఇట్లా మలిసి మళ్ళా ఇట్లా మలవాలి, ఇట్లా మలిసి వేయాలి. ఇది మీరు చెప్పాలి. ఎప్పుడు కూడా ఈ స్టాంపులు రాలే మీకు. ఈసారి నేను ఊరులా ఇస్తున్నా. ఎందుకంటే పాపం బ్యాలెట్ అనుకోని మొన్నటి దాకా బ్యాలెట్ వస్తారు కదా, అది బాక్స్ వస్తారు కదా, ఇప్పుడు మళ్ళీ అదే అనుకుంటారు. మీరు ఇల్లు నిమ్మలంగా ఈ 2 రోజులు తిరుక్కుంటూ ఈ జాగ్రత్తగా చెప్పి ఇట్లా అది ఒత్తి చూపించి వాళ్ళ చేతితో ఒత్తిపించండి. తప్పకుండా ఈ మారు మూలకున్న మన బీరెల్లి గ్రామ పంచాయతీని ఎల్లాపురానికి రోడ్డు గాని, అక్కడ ఉన్న చెరువు గాని, ఇల్లు లేని వాళ్ళ ఇల్లులు గాని, అదే విధంగా మీరు ఈ 3 ఏళ్ళు నేను మంత్రిగానే ఉంటా. మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది. ఊర్లలో సన్న బియ్యం ఇస్తున్నాము, రేషన్ కార్డు రాని వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తున్నాము, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇస్తా ఉన్నాము. అదే విధంగా